అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేటలోని మండలంలోని పుత్తనవారిపల్లి గ్రామంలో నేషనల్ హైవే మీద పక్కగా ఉన్న చింత చెట్టు సుమారుగా 200 సంవత్సరాల క్రితం నాటిన చింత చెట్టు కరెంటు వైర్లు రాపిడితో చెట్టు పైభాగం నందు రంధ్రం ఏర్పడి లోపల నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో ఆ రంధ్రంలో ఉన్న ఎండిపోయిన పుల్లలు రగులుకొని చెట్టు కాలిపోయే స్థితికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం కరెంటు వారికి తెలపడంతో పుల్లంపేట ఏఈ కుమాతం సిబ్బందితో ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం విఫలం అవడంతో దగ్గరలో ఉన్న రాజంపేట ఫైర్ స్టేషన్ ఫోన్ చేసి ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను ఆపివేశారు. లేకుంటే ఎదురుగా ఉన్న పంచాయతీకి సంబంధించిన రూముల మీద పడే పెద్ద ప్రమాదమే జరిగేది. లేకుంటే హైవే రోడ్డుపై వెళ్లే వాహనాల మీదన ప్రజల మీద పడే ప్రమాదం జరగవచ్చు. పంచాయతీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ చెట్లు నేషనల్ హైవేకి సంబంధించినవి. వారు చొరవ తీసుకుని రాబోయే ప్రమాదాన్ని గ్రహించి ఇకనైనా ఈ చెట్టును తొలగించాలని, లేకుంటే ఏ రోజైనా కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. There.